సార్ మరొక ఇప్పుడు న్యూట్రల్. వివి రావు గారు మీకున్న ఎక్స్పీరియన్స్ అవ్వగానివ్వండి లేకపోతే ఆ, మీరు చూసిన దాంట్లో మీ హయాంలో సో ఏ ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కువ నివాసాలు ఏర్పరచుకుంటుంటారు సార్? ఎలాంటి సిచ్యువేషన్ వీళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు? ఎస్పెషల్లీ అనంతనాగ్ జిల్లా, అంటే మనం కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అవుతుంది కానీ ఫస్ట్ వచ్చే జిల్లా, రైట్ సైడ్ వచ్చే జిల్లా అనంతనాగ్. అలాగే లెఫ్ట్ సైడ్ ని పుల్వామా అనుకున్నాం. రెండు రోడ్డు దగ్గర కలిసినా కానీ ఈ రెండు జిల్లాలు ఎక్కువ. దానిపైన బడ్గాం జిల్లా ఉంటుంది, అది తక్కువే. అలాగే బడ్గాం తర్వాత శ్రీనగర్ దాటిన తర్వాత మళ్ళీ సోనామార్గ్ వస్తుంది, నార్త్కి వెళ్తే జోజిలా సైడ్ వెళ్ళడానికి. సోనామార్గ్ కూడా తక్కువే. కానీ ఇటు మళ్ళా తూర్పు సైడ్ పశ్చిమానికి వచ్చేసరికి బారాముల్లా జిల్లా, ఉరీ జిల్లా, కుప్వాడా జిల్లా ఇందులో ఎక్కువ ఉంటారు. ఎస్పెషల్లీ కుప్వాడా జిల్లా ఏంటంటే చాలా మౌంటైనస్ ఏరియా, పాపులేషన్ తక్కువ, అరణ్యాలు ఎక్కువ. అలాగే ఎక్కడైతే బౌండరీ డిలియనేషన్ ప్రస్తుతానికి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో అక్కడ కిషాన్ గంగా అని ఒక నది పారుతుంది. ఆ కిషాన్ గంగా రివర్ వల్ల చాలా అడ్డంకులు వస్తాయి మనకి ట్రేస్ చేయడానికి. తర్వాత ఏంటంటే ఆ సైడ్ని, పాకిస్తాన్ సైడ్ని కొంచెం వెల్ డెవలప్డ్, మన సైడ్ అంత డెవలప్మెంట్ లేదు. అలాగే తంగదార్ అన్న ఒక ప్రాంతం వస్తుంది, అదొక 6 months ఐసోలేట్ అయిపోతుంది వింటర్లో. ఆ ఏరియా కూడా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. దీనికి కొంచెం దక్షిణాన్ని శంషాబారి రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. ఆ శంషాబారి రిడ్జ్ చాలా పెద్దది, అక్కడ కూడా ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే నేను నా పాయింట్ ఏంటంటే సార్, ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ సిటీస్లో ఎక్కువ వీళ్ళు నివాసం ఉండే అవకాశం ఉంటుంది మీకున్న ఇన్ఫర్మేషన్? గతంలో అవనియండి లేకపోతే మీరు వింటున్నవి అవనియండి. ఎక్కువ ఢిల్లీ, జమ్మూ, తర్వాత యూపీలో ఉన్న, పశ్చిమ యూపీలో ఉన్న కొన్ని ప్రాంతాలు, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్. అంటే ఇది కూడా చూసుకోవాలండి, ఏ సైడ్ నుంచి ఎంట్రీ అయ్యాడు అన్నది. ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి ఎంట్రీ అయ్యి ఉంటే ముషీరాబాద్, తర్వాత ఇటువంటి కలకత్తా, ఇటువంటి ఏరియాస్లోను. అదే నేపాల్ నుంచి వచ్చి ఉంటే గోరఖ్పూర్, ముజఫరాబాద్, మన ముర్షిదాబాద్, ఇటువంటి ఏరియాస్లోను, ఆగ్రా, ఇటువంటి ఏరియాస్లోను. అదే పంజాబ్ నుంచి వచ్చి ఉంటే, పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చుంటే కఠువా ఏరియాలోను, తర్వాత రజౌరి వెనకాల కొంత ఏరియాస్ అండర్ డెవలప్డ్ ఉన్నాయి, ఆ ఏరియాస్లోను ఎక్కువ ఉంటారు. అలాగే హైదరాబాద్ లో ఎందుకు వినిపిస్తుంటుంది ఎక్కువగా? హైదరాబాద్ ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఫీలింగ్ ఏంటంటే, మన చాలా మంది 1947లో మిగిలిపోయారు. ఎస్పెషల్లీ ఆ జనరేషన్ ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. 1947లో ఇది పాకిస్తాన్, హైదరాబాద్ నైజాం పాకిస్తాన్లో జాయిన్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత ఇండిపెండెన్స్ అన్నారు కానీ ముందర పాకిస్తాన్లో చేరాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 10 million pounds కూడా జమ చేశారు ఆ పాకిస్తాన్ ద్వారా వెపన్స్ తెప్పించుకోవడానికి ఈ రజాకార్స్. అలాగే ఈ రజాకార్ లీడర్ ఎవరైతే రజ్వీ ఉన్నారో, జైలు అయిన తర్వాత 1957-58లో భారత గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ ఆయనకి ఇవ్వాల్సిన, ఆయన హోప్ చేసిన రెస్పెక్ట్ ఆయనకి రాలేదు, కుక్కలా చూశారు ఆయన్ని. ఆయన డాక్టర్ ఎంపీ ఎలక్ట్ అయినా కానీ తీసి పడేశారు, ఎందుకంటే పాకిస్తాన్ పౌరసత్వం లేదని. మొత్తం చుట్టాలంతా వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయారు, ఒక్కళ్ళు పాకిస్తాన్లో లేరు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ హైదరాబాదు మన పాత ఏరియా అన్నట్టుగా లెక్క ఉంటుంది వాళ్ళకి, అది లెక్క పెట్టుకోవాలి. హైదరాబాద్ అనే కాదు, కోయంబత్తూర్, కొంతవరకు కేరళలో కొన్ని ప్రాంతాలు, ఎందుకంటే గల్ఫ్ నుంచి ఎక్కువ రావడం ఇది జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఇంటీరియర్ ఏరియాస్ అంటే నాగ్పూర్, వీటికి మధ్యలో ఉన్న కొంత ఏరియాస్ ఏంటంటే అక్కడ పేరు మార్చుకుని చాలా మంది ఏం చేస్తారంటే న్యూట్రల్ పేర్లు పెట్టుకుంటారు, రవి ఇటువంటి. కానీ వాళ్ళు కమ్యూనిటీ అలైన్మెంట్ వేరుగా ఉంటుంది, అది కూడా మనం చూసుకోవాలి. అలాగే పంజాబ్ బోర్డర్ ఏరియాస్లోను, కఠువా ఏరియాస్లోను, రజౌరి ఏరియాస్లోను ఎక్కువగా ఉంటారు.